రాజధానిపై ఉమ్మడి వాదన 10 ఏళ్లైనా ఏపీకి రాజధాని కరువు రేపటితో తీరనున్న ఉమ్మడి గడువు హైదరాబాద్పై మళ్ళీ ఏపీ నేతల కన్ను పాత రంగం అందుకుంటున్న నేతలు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పలువురు వ్యాఖ్యలు మండిపడుతున్న తెలంగాణ వాదులు అది పాజిబుల్ కాదు అది పాజిబుల్ కాదు రాష్ట్రమే విడిపోవాలన్నారు ఇక రాజధాని కూడా ఉండాలంటే ఊకుంటారా ఎవడైనా ఊకుంటాడా తెలంగాణలో కూడా ఊకుంటాడా ఆ తిరుగుబాటు ఇంకే ఉవ్వెత్తున ఉంటుంది అసలు అది పాజిబుల్ కాదు మా రాజధాని కూడా మళ్ళీ మీకే కావాలంటే ఎట్లనే మీకు అంత పెద్ద రాష్ట్రం ఉండే మేమన్నా 4.5 కోట్లు ఉన్నాం మీరు 7.5 కోట్లు ఉన్నారు చూసుకోర్రి మీకు వైజాగ్ ఉండనే ఉండే రతనాల రాయలసీమ ఉండనే ఉండే అంత పెద్ద తిరుపతి ఉండనే ఉండే అమరావతి ఉండనే ఉండే ఏదో ఒకటి మీకు తోసింది డిస్కస్ చేసుకొని కూర్చొని చర్చించి ఓ రాజధాని పెట్టుకోరి ఇక మళ్ళీ హైదరాబాదే కొనసాగాలి అంటే ఇక మళ్ళీ ఇక మేము సాగుతాం ఇక అది పాజిబుల్ కాదు అది అవ్వదు ఏంది ఇక ఎప్పటితోటి ఇక రేపటితో తీరనున్నది ఉమ్మడి గడువు ఉమ్మడి రాజధానిగా ఉండే కదా ఈ 10 ఏళ్ల కాలంలో ఇప్పుడు మొత్తం అయిపోయింది రేపటితోటి క్లోజ్ ఇక వీళ్ళకు ఆ రైట్స్ ఉండవు ఇక ఉమ్మడి రాజధాని ఇక ఆంధ్రాకు సంబంధం ఉండదు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఉన్న మన రాజధాని హైదరాబాదే ఇంతే ఇక మన రాజధాని మాత్రమే హైదరాబాద్కు మాత్రమే ఇప్పుడు ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్రాకు కూడా ఒక ప్రత్యేకమైన రాజధాని ఉంటే బాగుంటుంది వాళ్ళకు కూడా అక్కడ డెవలప్మెంట్ జరగాలంటే ఇంకా కూడా హైదరాబాదే రాజధానిగా ప్రొజెక్ట్ అవ్వడం వల్ల రావాల్సిన కంపెనీలు ఇండస్ట్రియల్ ఏరియాస్ ఐటీ సెక్టార్స్ ఆ యొక్క పెట్టుబడులన్నీ కూడా ఆంధ్రాకి ఈ తెలంగాణకి రావడం వల్ల పాపం ఆంధ్ర ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆడి నుంచి సొంత ఊరును వదిలేసి ఇక్కడికి వచ్చి ఇన్ని వందల కిలోమీటర్లు దాటుకొని వచ్చి ఇక్కడ సర్వే కావాలంటే అందరికీ కూడా ఇష్టం ఉండదు అరే మా ఊళ్ళో కూడా మా సిటీలో కూడా మా పట్టణంలో కూడా ఓ ఐటీ కంపెనీ ఉంటే బాగుండరా ఇక్కడ మా దోస్తులందరం కలిసి డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నాం బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నాం మేము కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులం అవుతాం కదా మా ప్రాంతాన అని వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఆ కళ నెరవేర్చురాయా ఇంకా కూడా ఉన్నదాంట్లోనే నేను దేవత అంటే కాదు కొత్తది ఏర్పాటు చేయి ఆడికెంచెల్లి ఇది ఏమన్నా ఆడ సంపదను సృష్టించు అది కదా పాలన అది కదా ఇక అనేటోళ్లకు బుద్ధి ఉండాలి నేడే లోక్సభ ఆఖరి పోరు 7 రాష్ట్రాల్లో ఒక యూటీలో 57 నియోజకవర్గాల్లో పోలింగ్ బరిలో 904 అభ్యర్థులు ఓటును వినియోగించుకోనున్న 10,600,00,000 మంది ప్రజలు జూన్ 4న ఫలితాల ప్రకటన ఇక నేటి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ 6:30 తర్వాత అంచనా వెల్లడి వివిధ సర్వే సంస్థల ఏర్పాట్లు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి దానికి సంబంధించిన అనాలిసిస్ మన కేఆర్ టీవీలో కూడా ఉంటుంది సాయంత్రం మీరు కూడా చూడొచ్చు ఈవినింగ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది మర్చిపోకుండా చూడండి శుక్రవారం వరంగల్ కోర్టు ఎదుట నిరసనకు దిగిన న్యాయవాదులు తోరణం తొలగిస్తే ఇక రణమేనాట ఇక చూడండి ఇక మెల్లగా చైతన్యం మొదలవుతుంది ఒకలేనికొకరు ఇక వరంగల్ వాళ్ళు ఆడ ఓల్డ్ సిటీ వాళ్ళు ఈడ ఇక హైదరాబాద్ లోదిక్కు వరంగల్ లోదిక్కు ఇక నలుమూల ప్రాంతాల్లో కూడా తెలంగాణ ప్రజలు కూడా కొందరు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళందరూ కూడా ఏకమై ఈ ధర్నాలు లొల్లీలు ఇవే లోగోల పంచాయతీలు ఉండొద్దు సమస్యల పంచాయతీలు ఉండాలి అవి నడవట్లే ఈ రాష్ట్రంలో అసలు ఈ లోగో ముచ్చట ఎక్కువ ప్రొజెక్ట్ అయ్యి ఏమైందంటే మా రైతన్నల కష్టం వెనుక పడిపోయింది మా రైతన్నల ముచ్చట ఎవ్వరు తీయలే చూడుగా వీడు తీయలే వీడు తీయలే ఏడు తీయలే ఒక్కడని వేసిన ఆడరా ఆ ఎండలు ఇంకా నిలబడే ఉన్నారు కదా రైతులు ఏకపా ఇగో దారి తప్పిన పాలనతో ఆగమైన తెలంగాణ ఇంత పెద్ద వార్త వేస్తేవి ఓ మూలనగా రైతుల కష్టం వేయకపోయినవా వెంకటస్వామి కనిపించదు అన్వాంటెడ్ మ్యాటర్స్ని ఎక్కువ లైమ్ లైట్లోకి తీసుకొచ్చి ఎక్కువ ప్రొజెక్ట్ చేసి ఏం చేస్తారంటే ఆ వాంటెడ్ థింగ్స్ ఉంటాయి చూసినాం వీళ్ళకు నష్టం చేసేటో వీళ్ళకి ఇబ్బంది చేకూర్చేటి వాటిని మెల్లగా ఇట్లా వెనకేసేస్తారు అవసరం లేని దాన్ని ముంగటేస్తారు గిది పత్రికలు చేసే పనే గిది మీరు ఏమన్నా ఏం చేసినా కూడా బరాబర్ వార్తలు అంటే గిట్లనే ఉంటాయి ఇక మీరు అసలు బుద్ధి లేదు ఒకరికి కూడా అన్వాంటెడ్ థింగ్స్ని ఎక్కువ ప్రజెక్ట్ ఇప్పుడు ధర్నా చేసారు చిన్న గిడ ఒక మూలనై రైతుల కష్టం పెద్దగై నువ్వైనా ప్రజా సమస్యలపైన అవి వెయ్యరు అవి శాతగా అవి వీటిని మెల్లగా దారి తప్పి నీకే ఇక వాళ్ళ నీళ్ళు వీళ్ళ నాళ్ళు అనుకోనికే ప్రిలిమ్స్ పరీక్షకు వాయిదా వేయండి అభ్యర్థుల ప్రిపరేషన్కు 1 రోజుల గడువు ఇవ్వండి గ్రూప్ 1పై టీఎస్పీఎస్సీని కోరిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ ఇక ఎవరు ప్రవీణ్ కుమార్ గారు అడుగుతున్నారట అభ్యర్థుల ప్రిపరేషన్కు 1 రోజులు గడువు ఇవ్వాలి అని చెప్పేసి గ్రూప్ 1పై టీఎస్పీఎస్సీని కోరిన
ఆర్ఎస్ ప్రవీణ్. ఎందుకంటే కొంత గడివిస్తే వాళ్ళ ప్రిపరేషన్కు కొంచెం ఫ్రీగా ఉంటుంది వాళ్ళు, ఎందుకంటే ఆయన చదువుకున్న వ్యక్తి, ఆయనకు అది తెలుసు ఆ యొక్క ప్రెజర్ ఎట్లా ఉంటుంది కనుక ఆ గడువు ఓరినట్టు రిక్వెస్ట్ చేసినట్ట. ఇక మరి చూడాలి వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారు. 557 కోట్లు ఎగవేసిన సోమ్ డిస్టిలరీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి రుణాలు ఎగవేసిన కంపెనీ, దాన్ని తెలంగాణలో ఎలా అనుమతిస్తారని క్రిషాంక్ క్వశ్చన్ చేస్తుండు. ఈ మధ్యలో క్రిషాంక్ వార్తలు బాగా వస్తున్నాయి నమస్తే తెలంగాణలో. అయితే 575 కోట్లు ఎగవేసింది. ఏది? సోమ్ డిస్టిలరీస్ కంపెనీ. ఏది? ఈ బేవరేజ్కి సంబంధించింది ఉన్నది కదా, ఈ మందు, ఈ బ్రాండ్లు, ఈ కంపెనీ మనకు తెలంగాణకు అనుమతి ఇచ్చారు కదా మొన్న. ఏదో హంటర్ అని, బంటర్ అని, బొంటర్ అని కొత్త 10 రకాల బీర్లు వచ్చినాయి కదా, వీటికి సంబంధించిన కంపెనీ ఇది. అయితే మహారాష్ట్రలో ఇప్పుడు నడుస్తూ ఉంది ప్రస్తుతం ఆ కంపెనీ, మద్యాన్ని వాళ్ళకు సరఫరా చేస్తుంది. ఈ పన్ను కట్టాలి కదా ఈ కంపెనీ, ఇక ఈ యొక్క కమిషన్ చెల్లిస్తుంది కదా గవర్నమెంట్కి, ఎంత అయితే డబ్బులు చెల్లించాలంత ఒక ఒప్పందం ఉంటుంది కదా, అందులో 575 కోట్లు ఎత్తిపోయింది. ఈ చెల్లిస్తలేదట. అసోంటి మాట నిలబడని, పనితీరు సరిగ్గా లేని, ఇన్ టైంలో అమౌంట్ చెల్లించిన కంపెనీలను ఎట్లా ఆహ్వానిస్తారని చెప్పేసి ఈ క్వశ్చన్ చేస్తారు. ఇక వాళ్ళకి చేసినట్టే మనకు చేస్తారని మనం అనుకోలేము. ఇక చేస్తే ఇక తప్పిదం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అయితే, బాధ్యత కూడా ప్రభుత్వాన్ని భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే రూపాయి 2 రూపాయలు కాదు కదా, 500 కోట్లు అంటే అది ఎన్ని చేయొచ్చు, రైతులకు ఎన్ని విత్తనాలు సరఫరా చేయొచ్చు, ఎంతమందికి 500 బోనస్ ఇవ్వచ్చు కదా. రూపాయి 2 రూపాయల ముచ్చట కాదు కదా. వేసవి తాపం ఇక ఢిల్లీలో మొత్తం హీట్ ఎక్కిందట. టెస్కాబ్ను అగ్రగామిగా నిలిపే మెరుగైన సేవలతో బ్యాంకులకు బలోపేతం. 9 ఏళ్లలో అనేక సంస్కరణలు తెచ్చాం. కంప్యూటరీకరణ, సైబర్ సెక్యూరిటీలో ఆదర్శం. పార్టీలతో సంబంధం లేకుండా పనిచేసినాం. నాపై అవిశ్వాసానికి యత్నాలు దురదృష్టకరం. అందుకే చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు అంటున్నట. ఇక మేము 9 ఏళ్ల కాలంలో ఎంతో బాగా చేసినాం, ఇప్పుడు నా పైన కావాలని అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది, ఆ తెరలేపడం అనేది అది కుట్రపూరితమే. అందుకే నేనే నా పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి ఈ టెస్కాబ్ చైర్మన్ రాజీనామా చేసిండు కొండూరి రవీందర్ గారు. ఈ పోర్న్ స్టార్ కేసులో ట్రంప్ దోషే. న్యూయార్క్ కోర్టు సంచలన తీర్పు. మాజీ అధ్యక్షుడికి 11న శిక్ష ఖరారు.